రక్షాబంధన్ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో జరిపే ఈ పండుగ అన్న చెల్లెళ్లతో అక్క తమ్ముళ్ళ సంబంధాలకి గొప్పతనం కలిగించే వేడుక. ఈ పండుగ ఒక బంధం, ఒక సంస్కృతమైన శుభక్షణం. అయితే ఈ పండుగ ఎలా మొదలైంది, రాఖీ పండుగ వెనుకున్న చరిత్ర ఏంటిది? ఈ పండుగ ఇప్పటి నుండి కాదు, మన పురాణాల నుండి మొదలయ్యింది. ఈ రాఖీ పండుగ వెనుక రెండు కథలున్నాయి. ఆ కథలు ఏంటివి? ఇందులో ఒకటి కృష్ణుడికి సంబంధించింది అయితే మరొకటి ఇంద్రుడికి సంబంధించింది. అలానే మన స్వాతంత్ర సమయంలో దీనిని ఎలా వాడారు, ఇవాంటి ఈ వీడియోలో రాఖీ యొక్క హిస్టరీని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ రక్షాబంధన్. దిస్ ఇస్ తరుణ్ అండ్ యు ఆర్ వాచింగ్ వంజరి తరుణ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. రక్షాబంధన్ పండుగ యొక్క అర్థం ఏంటిది అంటే, రక్ష అంటే కాపాడడము, అలానే బంధన్ అంటే బంధము. అయితే ఈ పండుగ వెనుకున్న కథ గురించి మాట్లాడితే, ఈ పండుగ వెనుక రెండు కథలున్నాయి. ఒకటి హిందూయి కథ, అలానే ఒకటి కృష్ణుడి కథ. భవిష్య పురాణాల ప్రకారం ఒకసారి ఇంద్రదేవుడు రాక్షసులతోని యుద్ధం చేస్తున్న సమయంలో ఇంద్రుడు భార్య అయిన ఇంద్రుని ఒక దారం తీసుకొని అది ఇంద్రుడికి కడుతుంది. ఇలా ఎందుకు కడుతున్నావని ఇంద్రుడు అడిగినప్పుడు ఇంద్రుని ఇలా అంటుంది, మీరు యుద్ధం చేస్తున్నప్పుడు మీకు ఏం అవ్వద్దు. ఆ దారాన్ని నా నమ్మకం కోసం, అలానే ఒక రక్షణ కోసం కట్టాను. మీకు ఏం జరగొద్దు అనేదే నా అభిప్రాయం. కాబట్టి మీరు సురక్షితంగా ఉండాలి అని దానిని కట్టాను అని ఇంద్రుని అంటుంది. కానీ నీకు ఒక డౌట్ రావచ్చు, ఇంద్రుడికి తన భార్య కట్టెళ్ళి కదా, మరి ఇప్పుడు అన్న చెల్లెళ్లతో అక్క తమ్ముళ్లతో ఎందుకు జరుపుకుంటున్నారు అని. అయితే దీనికి సమాధానం మహాభారతంలో దొరుకుతుంది. అదే రెండవ కథ, కృష్ణుడి కథ. చాలా మంది ఈ కథనే నమ్ముతారు. ఈ కథ ఆధారంగానే రక్షాబంధన్ జరుపుకుంటారు. అయితే మహాభారతం జరిగేటప్పుడు ఒక రోజు కృష్ణుడు అనుకోకుండా గోలుని కట్ చేసుకుంటారు. అయితే అప్పుడు కృష్ణుడికి ఊహించని విధంగా రక్తం కారుతుంది. అది చూసిన ద్రౌపది తట్టుకోలేక ఒక బట్ట పేలుకని కృష్ణుడి చేతికి కడుతుంది. ఇక ఆ రక్తం రావడం ఆగిపోతుంది. అప్పుడు ద్రౌపది కట్టిన ఆ బట్టని ఇవాల్టి దినం ఒక రాఖీగా అన్నలకి తమ్ముళ్ళకి కడుతున్నారు. అంటే అప్పుడు ద్రౌపది కృష్ణుడికి ఆ బట్ట పేలిక కట్టి రక్షించింది కదా. సో అలానే ఇవాల్టికి కూడా అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళని, అలానే అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళని రక్షించాలని ఈ రాఖీని కడుతున్నారు. ఇది కట్టడం వల్ల ఒక నమ్మకం, అలానే ఆ అనుబంధాన్ని ఇంకా ఎక్కువగా పెంచుకోవాలని ఈ పండుగ జరుపుకుంటున్నారు. అయితే ఈ రాఖీని కేవలం సొంత వాళ్ళే జరుపుకోరు, మనం ఎవరికైనా రాఖీ కట్టొచ్చు. అయితే నేవారి యొక్క రాణి కర్ణావతి ఒకసారి హుమాయూన్ అనే ముఘల్ ఎంపరర్ కి రాఖీ పంపి నా రాజ్యాన్ని కాపాడండి అనే సందేశాన్ని పంపింది. తను అడిగిన ప్రకారం హుమాయూన్ మేవార్ రాజ్యాన్ని వేరే వాళ్ళ చేతుల్లో పడకుండా కాపాడాడు. అదే కాకుండా 1905లో బెంగాల్ పార్టీషన్ సమయంలో రవీంద్రనాథ్ ఠాగూర్ వారు అందరూ కలిసి ఉండాలి అని ఈ రాఖీ అనే పండుగని యూనిటీకి సింబల్ గా వాడారు. అలానే హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే స్లోగన్ తోని అందరికీ రాఖీ కట్టడం జరిగింది. అయితే రాఖీ జరుపుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మహాభారతంలో ద్రౌపది కృష్ణుడిని రక్షించాలని కట్టిన ఆ బట్టని ఇవాళ మనం రాఖీ లాగా కట్టి ఆ పండుగని జరుపుకుంటున్నాం. రక్షాబంధన్ అంటే రక్ష కోసం అక్క చెల్లెలి ఆగ్రహం, అలానే అన్న తమ్ముళ్ళ ప్రమాణం. అది కేవలం ఒక దారం కాదు, ఒక విశ్వాసం. మన సంస్కృతిలో అక్క చెల్లెళ్ళ ప్రాముఖ్యత, అది అన్న తమ్ముళ్ళ బాధ్యత. ఇలా ప్రతి సంవత్సరం రాఖీ పండుగని జరుపుకుంటారు. అయితే మీరు ఎవరికైతే రక్షాబంధన్ చెప్పాలి అనుకుంటున్నారో వాళ్ళ నేమ్ ని కమెంట్ చేయండి. అలానే నెక్స్ట్ వచ్చే స్పెషల్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.